ఖమ్మం ముస్తఫానగర్ బీసీ బాయ్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్ నూతన భవన నిర్మాణం ఆలస్యంగా జరుగుతుందని పీడీఎస్ ఆందోళన చేపట్టింది. గత సంవత్సర కాలంగా నత్తనడక సాగుతున్న హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైనటువంటి హాస్టల్ అందుబాటులోకి తీసుకురావాలని పీడీఎస్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. పాలకుల నిర్లక్ష్య ఫలితంగా, కాంట్రాక్టర్ వైఫల్యం ఫలితంగా ఆలస్యంగా పనులు నత్తనడక సాగడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. తక్షణమే నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన హాస్టల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని యెడల తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని పీడీఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్ హెచ్చరించారు. నూతన బిల్డింగ్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఈ బిల్డింగు 17వ తారీఖు 12 నెల 2025 అంటే దాదాపు ఒక 2 నెలలు శంకుస్థాపన చేసిన గౌరవనీయ తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతవరకు పిల్లర్లు వేసినాయి తప్ప వర్క్ కూడా ముందుకు పోని పరిస్థితి కనబడతా ఉంది. ఈ బిల్డింగ్కి 3 కోట్లను శాంక్షన్ చేసి ఇంతవరకు కూడా ఈ బిల్డింగ్ని పర్యవేక్షణ లేకుండా మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. మరోపక్క ఈ హాస్టల్లో విద్యార్థులు అద్దె భవనాలతో అక్కడ కొనసాగుతూ ఉన్నారు. అక్కడ ఇరుకిరుకులలో ఉన్న పరిస్థితి అక్కడ హాస్టల్లో కనపడతా ఉంది. ఇదేనా మీరు నూతన బిల్డింగ్ని ఇచ్చి పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? 3 కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ బిల్డింగ్ను పూర్తి చేసి విద్యార్థులకి వచ్చే అకాడమీకి అందించాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం.